ఒక దీపం వెలిగింది, ఒక రూపం వెలసింది. ఒక దీపం వెలిగింది, ఒక రూపం తొలగింది. ఒక దీపం వెలిగింది, ఒక రూపం తొలగింది. వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి, వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి ఒక దీపం వెలిగింది, ఒక రూపం తొలగింది. ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్న కాలం ఒకరి కోసం ఆగదు కదా. వేణు పెళ్ళి అనుకున్నాక పెళ్లి పనులు వాటంతట అవే తోసుకువస్తున్నాయి. పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నాక ఇంట్లో పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటికి వెల్లెలు వేయించటం, ముస్తాబు చేయించటం జరుగుతూనే ఉంది. రోజు రోజుకు ఇంట్లో పెళ్లి సందడి ఎక్కువ అవుతున్నది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా పసుపు కొట్నం పెడతారు. పసుపు హిందువుల శుభకార్యాలకు అత్యంత ప్రధానమైన పవిత్రమైన పదార్థం. పెళ్లి సమయాలలో పసుపు వినియోగం అడుగడుగునా కనిపిస్తుంది. పారాణిలోనూ ఒడిబియ్యంలోనూ తలంబ్రాలలోనూ పసుపును తప్పక ఉపయోగిస్తారు. ఆ ఒడిబియ్యాలు కూడా పెళ్లిళ్ల సందర్భాలలో 2-3 సార్లు పెళ్లి జంటను కూర్చోబెట్టి అమ్మాయి ఒడిలో పసుపు కలిపిన బియ్యాన్ని పోస్తుంటారు. వాటితో పాటు నూతన వస్త్రాలను పెడతారు. కనుక పెళ్లి కార్యానికి ఆరంభ సూచకంగా ముత్తైదువుల సమక్షంలో పెళ్లి కూతురు లేక పెళ్లి కొడుకు ఒకే రోజు తమ తమ ఇళ్లల్లో పసుపు కొట్నాలు పెడుతుంటారు. అంటే ఆ ఇంటికి ఒక కళ్యాణ శోభను తెచ్చిపెడుతుంది. ఆ రోజు నుండి పెళ్లి పనులు వేగం హెచ్చుతాయి. అప్పడాలు వడియాలు సిద్ధం చేసుకోవడం, అటుకులు పేలాలు శుభ్రపరిచి ఉప్పు కారాలను కలిపి పోపులు పెట్టుకోవడం, చేగోడీలు లంక జంతికలు తయారు చేసి పెట్టుకోవడం, లడ్డూలు చేసి పెట్టుకోవడం వంటి పనులు ప్రతిరోజు చకచకా జరుగుతున్నాయి. ఒకవైపు జరగబోయే కార్యక్రమాల గురించి చర్చలు, మరోవైపు వదిన మరదళ్ల పరాచకాలు, చిన్నపిల్లల ఏడుపులు, తగాదాలు, బెదిరింపులు, ఆదరింపులు, బయటకు వెళ్ళండి అనే ఆదేశాలు, లేచింది మొదలు పడుకునే వరకు ఎక్కడ చూసినా పెళ్లి సందళ్ళు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ వేణు బంగ్లాపై నుండి దక్షిణ కిటికీ నుండి గమనించేవాడు. అప్పుడు అతనికి నవ్వు, ఆశ్చర్యము, ఆనందం ఒకేసారి కలిగేవి. ఒక పెళ్లి కోసం, ఒక జంటను కలపడం కోసం ఎంత ఆర్భాటం, ఎంత అల్లరి, ఎంత డబ్బు ఖర్చు. కుటుంబ వ్యవస్థ పుష్టి కొరకు నలుగురి సమక్షంలో ఒకటి కావడం అనేది పెళ్లిగా మారిందేమో. ఆ నలుగురు ఎవరు అనేసరికి తెలిసిన వారు, సహాయ సహకారాలు అందించేవారు, స్నేహితులు, రక్త సంబంధీకులు, ఈ విధంగా నలుగురును సంఖ్యాకంగా పెరిగిపోయి ఆడంబరంగా రూపుదిద్దుకుంది. పలుకుబడి ప్రాబల్యం పెరిగిన కొద్దీ నలుగురిని మాట వేల సంఖ్యను దాటింది. కానీ వేణు విలువలేనివాడు కనుక శుభలేఖలు కూడా నామమాత్రంగా 100 వరకు ముద్రించి ముఖ్యమైన వారికి అందజేశారు. ఇక ఊర్లో తలారివాడున్నాడు కదా, వాడే ఇంటింటికి తిరిగి పెళ్లి ఆహ్వానాన్ని అందజేస్తాడు. చుట్టాలకు కూడా నామమాత్రంగా ఆహ్వానం అందింది. వేరే వారి పెళ్ళి అయితే తప్పు పట్టేవారేమో. ఇది విధి వంచితుడైన వేణు పెళ్ళి. తమంత తాము సహృదయంతో తరలి వచ్చారు. లాంఛనాలు ఒక్కొక్కటే పూర్తవుతున్నాయి. ఇంటి ముందు చక్కని పందిరి వెలిసింది. చిన్న చిన్న రంగురంగుల కాగితపు అలంకరణలు ఓపిక కలవారు, అభిమానున్నవారు తయారు చేశారు. వేణు వాటికి అతీతంగా సమయాన్ని బంగ్లాపైనే మౌనంగా గడుపుతున్నాడు. సాధన జ్ఞాపకాలను పదే పదే నెమ్మరు వేసుకుంటూ ఆమెను దూరం చేసిన వారిపై ఆవేశపడుతూ పచార్లు చేస్తున్నాడు. ఏదేమైనా పెళ్లి దగ్గరైన కొద్దీ సాధన దూరం కాక తప్పడం లేదు. అతని హృదయ సామ్రాజ్ఞ సింహాసనంపై మరొక అమ్మాయి ఆసీనురాలవుతున్నది. సాధన హృదయం నుండి చెదిరిపోతున్నది. వేణు పెళ్లి ముహూర్తానికి 24 గంటల సమయం మాత్రమే మిగిలిపోయింది. సర్వం సిద్ధమైంది. చుట్టాలందరూ వచ్చారు. ఇల్లు కిటకిటలాడుతున్నది. అంటే దాదాపు 50-60 సంవత్సరాల తరువాత
ఆ ఇంటికి కోడలు తన పాదాలను తొలిసారిగా మోపుతున్నదన్న మాట. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు పెళ్లి చేసుకునే వేణు మనస్సులో మాయని మచ్చగా ప్రేమ గాయమైంది. అసంతృప్తి మిగిలింది. అందులోంచి శుభకార్యం మొదలైంది. కానీ వేణక్కయ్యలు మాత్రం మాటలు చేతల కన్నా తమ మాటల ఆడంబరత్వాన్ని ప్రదర్శిస్తూ తమ గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. వేణు పెళ్లి సువర్ణాక్షరాలతో లిఖింపబడదగినదని, ఆ ఇంటి చరిత్రలో సరికొత్త మలుపు, నూతన శకానికి నాంది వంటిదని, వేణు అదృష్టవంతుడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ మాటలు విన్న వేణుకు విచిత్రమైన నవ్వు పెదవులపై నాట్యమాడింది. భగభగ మండే గుండె మంటలతో రగిలిపోతున్న తాను అదృష్టవంతుడా? తనను నమ్ముకున్న సాధనను వంచిన తాను శకారంభకుడా? తనకన్ని అర్హతలున్నాయా? ఊరకే ఎదుటివారిని మోసం చేసే గాలి మాటలే తప్ప అవి నిజాలు కావని వేణుకు తెలుసు. వేణును పెళ్ళాడబోయే అమ్మాయి పేదరాలు, కట్నం ఇచ్చుకోలేని వారు, పైగా అగ్రవర్ణాల వారి పెళ్ళిళ్ళు అమ్మాయిల ఇండ్లల్లోనే వారి ఖర్చులతోనే జరగడం సంప్రదాయం. కానీ బావ మాట చెల్లి తీరాలి కనుక వేణు కుటుంబం వారి ఖర్చులతోనే పెళ్లి జరిపించడానికి బావ నిశ్చయించాడు. ఆదాయం లేకుండా ఖర్చు మాత్రం ఎవరు భరిస్తారు? ఏదో జరిగిపోవాలి కనుక నిరాడంబరంగా వివాహోత్సవం జరుపుతున్నారు. వేణు చెవులు వాటన్నింటినీ అప్రయత్నంగా వింటూనే ఉన్నాయి. అతని మనోనేత్రం చూస్తూనే ఉంది, హృదయానికి అందిస్తూనే ఉంది. తన అక్కర్లేని పెళ్లి చేయడం, దాని విలువను వేణు విలువను అడుగడుగున తగ్గించే ప్రయత్నం చేయడం వేణుకు బాగా బాధ కలిగించింది. కానీ అతని గొంతు మూగబోయింది. అయితే అతని మనసు స్పందిస్తూనే ఉంది, ఆత్మీయత కోసం అలమటిస్తూనే ఉంది. కానీ అందరూ అతనికి అందనంత దూరంలోనే ఉన్నారు. కాలం కదిలిపోతున్నది, కార్యాలు జరిగిపోతున్నాయి, పెళ్లి ముహూర్తం సమీపిస్తున్నది. సాధన గురించి ఆలోచించే నైతిక హక్కు ఒక్కరోజు మాత్రమే. ఆ తర్వాత ఆమె భౌతికంగా అదృశ్యమవుతుంది. పలకరించే హక్కు కూడా కోల్పోతాడు. ఈ జన్మకు సాధన అతనిది కాకుండా పోతుంది. సాధనా, నీ వెచ్చని కన్నీటితో నన్ను అభిషేకింపరావా? నువ్వు వెచ్చని చేతులతో నన్ను స్పృశించి మానసిక మంటల నుండి కాపాడరావా? ఈ సమయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. పిచ్చివాడనవుతున్నాను. ఈ చివరి క్షణంలోనైనా జీవితంలో మరవలేని కమ్మని కబుర్లు చెప్పి నన్ను ఆనంద డోలికల్లో తేల్చరావా? బంగ్లా కింద పెళ్లి కలకలం వినిపించడం లేదు, నవ్వుల నావ కనిపించడం లేదు. నేనెవ్వరికీ అక్కర్లేదు. నా వ్యక్తిత్వంతో పని లేదు. నా శరీరానికి భౌతికమైన ఆచారాలే వారికి ముఖ్యం. రాతి బొమ్మలకు అతివైభవంగా పెళ్ళిళ్ళు జరిపించే ఈ సంప్రదాయం సమాజానికి తానొక లెక్క. ఆడంబర పూజలకు అలవాటు పడిన ఈ జనసమూహానికి అంతరంగంలోని భక్తి భావాలతో పనేమిటి? అయినా నేను దిగులు పడను. నా అందమైన కలల ప్రపంచంలో నీవెప్పుడూ జీవిస్తావు. ఈ లోకం నుండి నిన్నెవ్వరూ తరిమి కొట్టలేరు. వేణు తన చుట్టూ సుందరమైన స్వప్నలోకాలను సృష్టించుకొని అందులో తన ప్రేయసి సాధనతో రోజులో కొంతసేపైనా గడిపేవాడు. అతనికి ఆత్మసంతృప్తి కలిగేది, ప్రశాంతతను చేకూర్చేది, జీవించే శక్తి కలిగేది. డప్పులు లయను సవరించుకుంటున్నాయి, సన్నాయిలు స్వరాలను సరిచేసుకుంటున్నాయి. వేణు ఆలోచన ప్రవాహం తెగిపోయింది. కలల ప్రపంచం మాయమైంది. వేణును పెళ్లి కొడుకును చేయడానికి ఆ కార్యరంగం సిద్ధమైంది. కొందరు మెట్లపై నుండి వేణు దగ్గరికి వస్తున్నట్లు అతనికి మాటల చప్పుడు వినిపిస్తున్నది. హృదయ స్పందన పెరిగింది. అతనికి అది ఆహ్వానం అనిపించలేదు. వారు ఆత్మీయుల వలె కనిపించలేదు. నిర్దోషిపై నేరం మోపి బంధించిన క్రూరులైన పోలీసుల వలె కనిపించారు. తనిప్పుడు కోర్టు ముందుకు తీసుకువెళ్తున్నట్టు అనిపించింది. మనిషి మనసులో కలిగే రకరకాల భావాలను బట్టి ఎదుటివారి చేష్టలు, మాటలు విభిన్నంగా కనిపిస్తాయి. తనకిష్టమైన పెళ్ళైతే ఒంటరిగా కూర్చొని కుమిలిపోయేవాడు కాదు. అందరితో సరదాగా మాటలు కలుపుతూ చెలోక్తులు విసురుతూ చిలాకీగా ఉండేవాడు. శుభకార్యాలకు అది ముఖ్యమైన వాతావరణం, మూలాధారం కూడా. దానికి వేణు దూరమయ్యాడు. భౌతికంగా సాధనతో అతనికి చివరి చూపు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నిన్ను చేరుకుంటాను, రుణం తీర్చుకుంటాను. ఇప్పుడు మాత్రం నీకు దూరంగా మరో అమ్మాయి లోకంలోకి వెళ్తున్నాను. పెద్దల పరువు ప్రతిష్టలు, కుటుంబ గౌరవాల గోతిలోకి చేరుకుంటున్నాను. సెలవు సాధన, సెలవు అని ఏవేవో భావాలు మనసులో కదులుతున్నాయి. నిష్కల్మషమైన వెచ్చని కన్నీటి సరస్సులను కదిలిస్తున్నాయి. నరాలలో శక్తి నశించి నీరసం అతనికి తెలియకుండానే చొరబడుతున్నాయి, బలహీనునిగా మారుస్తున్నాయి.
ఆనాడు శకుంతలకు జరిగిన అన్యాయాన్ని ఆకాశవాణి దుష్యంతునకు తెలిపి రహస్యాన్ని బహిర్గతం చేసింది. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని సాధనకి ఎవరు తెలుపుతారు? అయినా కాలం ఆ గాయాలను మానుపుతుంది, సరికొత్త గాయాలను చేస్తుంది. ప్రేమ అనేది ఒక పదార్థం కాదు, అందమైన భావన. దీప్తి, వేణులు కూడా నేలపై అడుగుపెట్టారు. ఇంటి ప్రవేశం దగ్గర అంటే పెద్ద దర్వాజా వద్ద హారతులు పడుతున్నారు, హాస్యోక్తులు విసురుతున్నారు, నవ్వుల వాన కురుస్తున్నది. దీప్తి, వేణులు తమ కుడిపాదాలతో గడప లోపల అడుగుపెట్టారు. ఇంటి నిండా బంధువులే, ఎటు చూసినా సంబరమే. వేణుకు మాత్రం చెప్పలేనంత చిరాకు. కదలడానికి వీలుండదు, సానుభూతులకు కొదువ ఉండదు. ఆ మాటలు తమ ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్నాయో, వేణుపై జాలిని కురిపిస్తున్నాయో తెలియదు. కానీ అతని మనసుకు మాత్రం శరాఘాతాలై బాధ పెడుతున్నాయి, అంధత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. కళ్ళు లేకపోతే కైలాసమే లేదంటారు, బ్రతుకంతా భారం అంటారు. ఇటువంటి మాటల కన్నా బాధాతప్త హృదయాలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించే ఒక్క మాటైనా కొండంత బలాన్ని అందిస్తుందని గ్రహించరు. జీవించాలనే కోరికను, అటువంటి శక్తిని మంచి మాటలు ప్రసాదిస్తాయి. మరునాడు సత్యనారాయణ వ్రతం వేణు, దీప్తి జంటగా నిర్వహించే తొలి వ్రతం అది. పురోహితులు చెప్పినట్లు అక్కయ్య వనజ వేణు చేత చేయిస్తున్నది. అంటే పువ్వులతో కళ్ళకు నీళ్ళద్దుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమలు దేవుడిపై వేయడం మొదలైనవన్నమాట. దీప్తికి వారి అక్కయ్య సూచనలను ఇస్తుంది. వేణు కూడా వ్రతాలు, నోములు వంటి పవిత్ర క్రతువులను చేసే అర్హత దీప్తి వలన సంపాదించుకున్నాడన్నమాట. ఎన్ని అర్హతలు సంపాదించుకున్నా పరిపూర్ణమైన సంతృప్తిని పొందలేకపోతున్నాడు. నిశ్శబ్దపు నిషీధిలో నిద్రపట్టని వేళల్లో సాధన రూపం తడుక్కున మెరుస్తున్నది. పాత జ్ఞాపకాలను కదుపుతున్నది, గాయాలను పెద్దవి చేస్తున్నది, అశ్రునయనాలకు కారణమవుతుంది. అతని మనసులో ముద్రింపబడిన తొలి రూపం మిక్కిలి బలమైంది కదా. ఎంత చెరిపివేసిన ఆ రేఖల గుర్తులు మసక మసకగా కనిపిస్తూనే ఉంటాయి. అందువలనే సాధన స్మృతులను మరవలేకపోతున్నాడు వేణు. పెళ్ళైన వెంటనే పెళ్లి కొడుకు కూడా అత్తవారింట్లో అడుగు పెట్టడం తప్పనిసరి అన్నారు పెద్దవాళ్ళు. అక్కడ వాళ్ళు సారెపెట్టి ఒడిబియ్యం పోస్తారు. ఆ విషయం విన్న వేణుకు భయం కలిగింది. చుట్టాల ఇళ్లకే వెళ్ళని తాను అపరిచితులైన వారింటికి ఎట్లా వెళతాడు? నిరాకరించాడు. కానీ దీప్తి పుట్టింటి వారు పట్టుపట్టారు, జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వేణు ఆలోచించాడు. ఇంతలో తన ప్రియమిత్రుడు జనార్దన్ రావు వచ్చి అత్తగారి మాట మన్నించడం మన విధి అని వేణుకు నచ్చజెప్పి తోడుగా వస్తానని మాట ఇచ్చాడు. అతని స్నేహధర్మానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అటువంటి మిత్రుని వంటి వ్యక్తులు ఉంటే తన వంటి చీకటి జీవితాలలో కష్టాలే ఉండవని, ఆ ఊళ్ళో తనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఆ స్నేహహస్తాన్ని, ఆ మానవతామూర్తిని ఎన్నటికీ మర్చిపోలేడు. అందరూ కలిసి సాయంకాలం బయలుదేరారు. దీప్తి ఇంటికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. వేణుకది అత్తవారిల్లు. అడుగులకు మడుగులొత్తే పద్ధతులు ఎన్నో ఉంటాయి. పంచభక్ష ప్రమాణాలతో కూడిన భోజనాలు దొరుకుతాయి. అల్లుడెవరైనా సకల మర్యాదలకు అర్హులే. అల్లుడనగానే అత్తవారింటికి అంతులేని గౌరవం. వివాహ సమయంలో కూడా వయసులో చాలా చిన్నవాడైన అల్లుని పాదాలను భయభక్తులతో కడుగుతారు, కోరిన కోరికలను తీరుస్తారు. తమకెన్ని ఆర్థిక ఇబ్బందులున్న అల్లుని వాంఛితార్థాలను నెరవేరుస్తారు. ఇదంతా అమ్మాయిని సుఖంగా చూసుకోమనే అర్థమేమో. అంతకన్నా కోడలు అత్తవారింట్లో పరిచారిక వాలే పనులన్నీ చేస్తుంది. చిన్నవారైన మరదులకు భయపడుతూ గౌరవిస్తుంది. మరదళ్లకు, వదినలైన ఆడబిడ్డలకు సకల సేవలు ఆచరిస్తుంది. అయినా ఆమె ఆ ఇంట్లోని కుటుంబ వ్యవహారాలలో భాగస్వామిని కాదు, ఆలోచన పరురాలు కాదు. ఆమెకు చుట్టూ మర్యాదల సరిహద్దులుంటాయి, స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంకెళ్ళు కూడా ఉంటాయి. అయినా ఆ ఇంటి దీపంగా, కుటుంబ పరువు ప్రతిష్టలు పరిరక్షకురాలిగా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కానీ తన అత్తమామలకి ఏ విధంగా ఉపయోగపడిన అల్లుడు మాత్రం దైవ స్వరూపుడు. అలా వేణు ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉంది. అతనికి నచ్చనివెన్నో తన ఎదురుగానే జరుగుతున్న పెదవి విప్పలేని నిస్సహాయత అతనిని బాధించేది. ఏనాటికైనా తన జీవిత కాలంలో ఇటువంటి కళ నిజమవుతుందా? అంతవరకు నిరీక్షింపక తప్పదనుకున్నాడు వేణు. భోజనాలు ముగించాక కొద్దిసేపు ముందు గదిలో కూర్చున్నారు వేణు, తన మిత్రుడు జనార్దన్ రావు, దీప్తి మామయ్య, అన్నయ్య అక్కడే కూర్చున్నారు. వారికి తమకు చాలా వ్యత్యాసం ఉంది. దీప్తి పక్షం వారు పేదవారు, చదువుకోనివారు. వేణు మిత్రుడు చదువుకున్నవారు. అందువల్ల వారి మధ్య వ్యత్యాసం ఎక్కువగా కనిపించింది. వేణు అక్కడే పళంగి పీటపై పడుకున్నాడు. కానీ వేణుకు నిద్ర పట్టడం లేదు. దీప్తి మాటలను, వాని ద్వారా ఆమె ఆంతర్యాన్ని, ప్రవర్తనను అంచనా వేస్తున్నాడు.
ఆమె చుట్టూ లోపల చాలామంది వరుసకు అమ్మమ్మలు, స్నేహితురాళ్ళు చేరి కూర్చున్నారు. కుతూహలంగా ప్రశ్నలు వేస్తున్నారు. అత్తగారిల గురించి, వ్యక్తుల అలవాట్ల గురించి, తనకు తెలిసిన విషయాలను సంతోషంగా, సంతృప్తిగా చెప్తోంది దీప్తి. ఆమె మాటల్లో విచారం లేదని, చాలా చురుకుదనం కలదని, తొందరగా అందరితో కలిసిపోయే స్వభావమని వేణు గ్రహించాడు. కొద్దిసేపు రాగయుక్తంగా గేయ కథలను వారి నానమ్మకు దీప్తి వినిపించింది. చదవడంలో మంచి నైపుణ్యం ధారాళం ఉన్నాయని తెలుసుకున్నాడు వేణు. ఇటువంటి గుణాలనే తనకు కాబోయే సహధర్మచారి నుండి వేణు ఆశించాడు. భగవంతుడు ప్రసాదించాడు అనుకున్నాడు సంతృప్తిగా. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. వేణుకి ఈరోజు ఎట్లా గడపాలో భయంగానే ఉంది. తన అలవాట్లను తెలుసుకున్న అత్తింటి వారు ఉదయమే స్నానానికి వేడి నీళ్లు పెట్టారు. కానీ దాని తర్వాత అల్పాహారం ముగించి కూర్చున్నాడు వేణు. ఒక్కొక్కరే పక్కింటి వారు, ఎదుంటి వారు వస్తున్నారు. కొందరు వేణును దూరం నుండే చూస్తున్నారు. మరికొందరు దగ్గరగా నిలబడి పరీక్షిస్తున్నారు. ఇంకొందరు వారికి కలిగే సందేహాలను అడుగుతున్నారు. అటువంటి వారికి వేణు కన్నా ముందే మంచి మాటకారి, హాస్యప్రియుడైన మిత్రుడు జనార్దన్ రావు వేణు గురించి, వారి ప్రత్యేక చుక్కల రాత బ్రెయిలీ లిపి గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, ఆస్తిపాస్తుల గురించి అర్థమయ్యే విధంగా వారి భాషా శైలిలో వివరిస్తున్నాడు. వేణుకు ఆనందం కలిగింది. సాయంకాలం ఒడిబియ్యం వంటి ఆచారాలు పూర్తయ్యాయి. అందరూ వేణుకు ఏ బాధ కలగకుండా చూశారు. అతనితో కలిసిపోయారు. మనసారా మాట్లాడారు. కానీ వయసులో 12-13 ఏండ్ల దీప్తి పట్ల వేణుకు జాలి కలిగింది. ఆమె చలాకీతనానికి, చిన్నతనానికి బంధం పడింది. మృదువైన లేత హృదయంపై భారం పడింది. ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపవలసిన అమ్మాయి అత్తవారింట్లో చాకరీ చేయవలసి వస్తుంది. వయసు వచ్చే వరకు పుట్టింట్లో ఉండే అవకాశమే లేదు. కష్టమైన, సుఖమైన అత్తవారి లేశరణ్యం. తనకి ఈ విషయం ముందే తెలిసినా పొరపాటు జరిగేది కాదు. కానీ తమ స్వార్థంతో కొన్ని విషయాలు దాచి పెళ్ళిళ్ళు చేస్తారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది వారి సూత్రం. ఇప్పుడు వేణు దీప్తుల విషయంలో జరిగింది అంతే. వారి జీవితాలలో ఉషోదయం కలుగుతుందో, చీకటి నిండిపోతుందో కాలమే నిర్ణయించాలి. ఆ రాత్రి కూడా హాయిగా గడిచిపోయింది. తెల్లవారుజామున పద్ధతిని అనుసరించి దీప్తికి సంబంధించిన వారిద్దరితో సహా వేణు మిత్రుడు జనార్దన్ రావులు వేణు ఇంటికి చేరుకున్నారు. చుట్టాలు పలచబడ్డారు. కొన్ని రోజులకు ఇంటిలోని కలకలం తగ్గిపోయింది. వేణు మనసులో దీప్తితో మాట్లాడాలని, ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలని, తన భావాలను ఆమెతో చెప్పుకోవాలని ఏవేవో చిరుకోరికలు మెల్లగా అంకురిస్తున్నాయి. కానీ ఆమెను ఎట్లా కలుసుకోవాలి? తన గదిలోనికి వస్తుందా? తన ఇంట్లోనే దీప్తితో స్వేచ్ఛగా మాట్లాడనివ్వని కట్టుబాట్లపై వేణుకు కోపం వచ్చింది. దీప్తి మర్నాడు పుట్టింటికి బయలుదేరుతున్నది. వేణు చెల్లెలు పావనికి మంచి స్నేహితురాలైంది. ఇంచుమించుగా ఇద్దరిది ఒకే వయసు కావడం వల్ల సులభంగా కలిసిపోయారు. అది వేణుకు సంతోషం కలిగించింది. ఎందుకంటే పరాయి ఇంటి నుండి కోడలిగా వచ్చిన అమ్మాయి అందరితో కలిసిమెలిసి మెలగాలి, కుటుంబంలో భాగమైపోవాలి. అప్పుడే అందరికీ సుఖశాంతులుంటాయి. ఆ విధంగా ఆమె అతని మనసుకు దగ్గర కాసాగింది. అతని హృదయ సామ్రాజ్యానికి మహారాణి స్థానాన్ని ఆక్రమింపసాగింది. క్రమంగా వేణుకు తన జీవితం పరిపూర్ణత పొందుతున్నట్టు అనిపించింది. ఆనందం కలిగింది. దీప్తి పుట్టింటికి బయలుదేరే రోజు వేణు బంగ్లాపై తన గదిలో కూర్చున్నాడు. నిశ్శబ్దంలోంచి చిరుమువ్వల సవ్వడి, గాజుల గలగలలు సన్నగా వినిపిస్తున్నాయి. వాటితో పాటు పావని మాటలు కూడా వినిపించాయి. "ఈ మామిడి పండును మీ అన్నయ్యకు ఇచ్చిరా పావని" అన్నది ఒక అమ్మాయి గొంతు. అది దీప్తిదే అని గుర్తించాడు వేణు. ఆ చొరవకు, ఆత్మీయతకు విస్మయానందాలు కలిగాయి. వేణుకు తన జీవన సహచరికి ఉండాలని ఆశించినవి కూడా చురుకుదనము, చొరవలే కదా. అవి దీప్తిలో పుష్కళంగా ఉన్నాయి. తన ఆశలు, ఆశయాలు తప్పక నెరవేరుతాయి, గమ్యాన్ని చేరుకుంటాయి. తనకిక భయం లేదనుకున్నాడు మనస్ఫూర్తిగా వేణు. అనురాగం, అనుబంధం, ఆత్మీయతలు నింపిన మామిడి పండును తింటూ "మీరు ఇప్పుడే పోతున్నారా?" అని అడిగాడు వేణు. సుదీర్ఘమైన తమ జీవిత యాత్రకు పునాది వంటిది ఆ మాట. ఇరువురి హృదయాలను ఏకం చేసే ఏకైక వాక్యమది. మనసులు కలిసిన శుభవేళ వేణు పలికిన తొలి మాటలవి.